ఇతర వ్యక్తుల కోసం కానీ, ఇతర సంస్థల కోసం కానీ ఎక్కువ కాలం పనిచేయాలి అన్న కోరిక వీరికి పెద్దగా ఉండదండి. అంటే ఏంటంటే కన్యరాశి వారు తాత్కాలికంగా ఏదైనా ఒక ఉద్యోగంలో చేరినప్పటికి కూడా ఎంత తొందరగా ఆ ఉద్యోగం నుంచి బయటకొస్తామా, సొంతంగా ఏదైనా చేసుకుందామా, ఎందుకు నేనెప్పుడూ ఒకరి కింద పని చేయని వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. దీన్ని గుర్తించుకొని ఇంక మనకు క్వాలిఫికేషన్ లేదు, వ్యాపారం చేద్దామంటే డబ్బు లేదనుకున్నప్పుడు తప్పదు కాబట్టి కొంతవరకు జీవితంలో ఎదిగేదాకా కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని ఈ రాశి వారికి అప్పగించామని చెప్పి అనుకుందామండి. ఉద్యోగంలో బాస్ ఏదో ఒక టార్గెట్ ఇస్తే ఏదో రకంగా త్వరగా ఆ పని పూర్తి చేసి ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. పని చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపించరండి. కాబట్టి త్వరగా పని ముగించుకొని బయటపడదాం అన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు పై అధికారి మాత్రం కాస్త ఇబ్బంది పెట్టాడని చెప్పి అనుకుందాం. ఇంకా కొంతసేపు కూర్చోండి, పని చేయండి అని ప్రెషర్ చేస్తే ఏమాత్రం కూడా ఒప్పుకునే ప్రయత్నం చెయ్యరు. ఇది కొన్ని సందర్భాల్లో బలహీనతగా మారుతుంది కాబట్టి దీన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పై అధికారికి నచ్చినట్టుగా మనం పనిచేస్తే మనకు ఉద్యోగ జీవితం బాగుంటుంది. కానీ వీరేంటి ఒక టార్గెట్ ఇస్తే వెంటనే పూర్తి చేసేస్తారు. తర్వాత బయటపడదామా అని చెప్పి చూస్తుంటారు. ఇది అన్ని వేళల్లో, అన్ని సందర్భాల్లో అంత మంచిది కాదు. ఎవరికీ మంచిది కాదండి. కాబట్టి కన్యా రాశి వారు దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది.